మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు గొడ్డిపాటి రవికుమార్ గారు, యూత్ సిలుకూరి నాగేశ్వరరావు గారు, జేపంగులూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 3360 అడుగుల 9 అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతిని మేడిగ హర్షవర్ధన్ రెడ్డి గారు, పొట్లపాడు, కుర్చేడు మండలం, ప్రకాశం జిల్లా వారి జత 3304 అడుగుల 3 అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతిని కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, నెల్లూరి రామకోటయ్య గారు, కేసాన్పల్లి, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా వారి జత 3301 అడుగు 7 అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగో బహుమతిని దేవరపల్లి జాన్వికారెడ్డి గారు, హన్వికారెడ్డి గారు, వేటపాలెం మండలం, బాపట్ల జిల్లా వారి జత 3043 అడుగుల 10 అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదో బహుమతిని పులగంటి శిఖనారెడ్డి గారు, జస్వితారెడ్డి గారు, కొచ్చెనపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా వారి జత 2962 అడుగుల 6 అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరో బహుమతిని టీవీ కేబుల్స్ దేమ వెంకట కృష్ణ యాదవ్ గారు, దర్గా, ఖమ్మం మండలం, మార్కాపురం జిల్లా, వేల్పుల ఖ్యాతి గారు, సింతపల్లి, పెడతూరు మండలం, నంద్యాల జిల్లా వారి జత 2717 అడుగుల 1 అంగుళం దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడో బహుమతిని గోర్ల బ్రదర్స్, గోర్ల శివనారాయణ గారు, రాజంపల్లి, దర్శి మండలం, ప్రకాశం జిల్లా వారి, మార్కాపురం జిల్లా వారి జత 2700 అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఎనిమిదో బహుమతిని భూపతి మనస్వి నాయుడు గారు, జిడుగు, అమరావతి మండలం, పల్నాడు జిల్లా వారి జత 2485 అడుగుల 2 అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్నారు. సిఎస్ఆర్ బోల్ సాగంటి శ్రీనివాస్ చౌదరి గారు, కొండేపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా, చిలుకూరి నాగేశ్వరరావు గారు, జేపంగులూరు. సాగంటి శ్రీనివాస్ చౌదరి గారు, కొండేపాడు వారు ఆ బహుమతిని స్వీకరిస్తున్నారు. ఈ మొదటి బహుమతిని శ్రీరామ వర్కర్స్ అండ్ సప్లయర్స్ వెంగళాయపాలెం వారు బహుకరిస్తున్నారు. రెండవ బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని మహాలక్ష్మి జిన్నింగ్ మిల్, చింతపల్లిపాడు, మన్నవ అజ్నాథ్ బాబు గారు బహుకరిస్తున్నారు. ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు మేడకం హర్షవర్ధన్ రెడ్డి గారు, పొట్లపాడు, కుర్చేడు మండలం, ప్రకాశం జిల్లా. రెండవ బహుమతిని మూడవ బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు రామినేని రాధాకృష్ణమూర్తి గారు, నాగమల్లేశ్వరి గారుల జ్ఞాపకార్థం వారి మనవరాళ్ళు రామినేని హేమ సింధూరి గారు, నాగా అర్షిని గారు, లాస్య గారు, కోయవారిపాలెం వారు బహుకరిస్తున్నారు. ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు నెల్లూరి రామకోటయ్య గారు, కేసానపల్లి. నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు దేవరపల్లి జాన్వికారెడ్డి గారు, అన్వికారెడ్డి గారు, వేటపాలెం. ఈ నాలుగో బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని ధనలక్ష్మి ఎత్తు మూవర్స్, వింజనంపాడు, ఎర్రగుంట్ల శివకిషోర్ గారు, సాయి సంకల్ప మల్టీ హాస్పిటల్స్, గుంటూరు. ఐదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు పులగంతి శిఖనారెడ్డి గారు, జయసితారెడ్డి గారు, కుంచనపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. ఈ ఐదవ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని నర్రా వెంకటేశ్వరరావు గారు అండ్ సన్స్, అనంతవరపాడు వారు బహుకరిస్తున్నారు. ఆరవ బహుమతి కైవసం చేసుకున్న వారు దేమా వెంకట కృష్ణ యాదవ్ గారు, దర్గా, వేల్పుల ఖ్యాతి గారు, చింతలపల్లి, మిడ్తూరు మండలం, నంద్యాల జిల్లా. దేమా వెంకట కృష్ణ యాదవ్ గారు, దర్గా, వేల్పుల ఖ్యాతి గారు, చింతలపల్లి, మిడ్తూరు మండలం, నంద్యాల జిల్లా వారు. లేదు మనోళ్ళు ఎవరైనా తీసుకోండి. ఆరో బహుమతిని బహుకరిస్తున్న వారు 12,000 రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు కోటపాటి రోసయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు కోటపాటి సోమయ్య గారు, తిమ్మాపురం వారు బహుకరిస్తున్నారు. ఆరో బహుమతి స్వీకరించాలి.
ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు గొర్రెల శివనారాయణ గారు రాజంపల్లి దర్శి మండలం ప్రకాశం జిల్లా. ఏడవ బహుమతిని 8,000 రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు పచ్చల రామకోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి మనవళ్ళు కొండేపాడు వారు బహుకరిస్తున్నారు. 8వ బహుమతిని కైవసం చేసుకున్న వారు భూపతి మనస్వి నాయుడు గారు దిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా. 8వ బహుమతిని బహుకరిస్తున్న వారు శిఖా నవీన్ గారు వంగిపురం.